నమస్తే. స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీతత్వంలో మనకి ఎన్నో చక్కటి విషయాలు చెప్తున్నారు శ్రీమతి వేముగంటి శుక్తిమతి గారు. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మని అడిగి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు మనకి కుటుంబ సంక్షేమం కోసం అంటే ఫ్యామిలీ అంతా బాగుండాలంటే స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యం. అది ఆ స్త్రీ ఎలా ఉండాలంటారు? మనం మాట్లాడుకునేది స్త్రీతత్వం టాపిక్. అది ప్రతిసారి మనకు రిపీట్ అవుతూనే ఉంది. అదే ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే ఒక ఫుల్ స్టాప్ ఉండేది కాదు. కామానే అంటే వేరే వేరే ఆవిడ అవతారాలు ఎత్తడం జరిగింది. ఒక తల్లి, ఒక భార్య, ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అందుకని స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనటువంటి గృహిణి పాత్ర ఏ రోజులలోనైనా. ఎందుకంటే పిల్లల్ని అన్ని బాధ్యతలు, మాతృత్వం అన్నీ చెప్పుకున్నాం. బాధ్యత వాళ్ళని చదివించటం కానీ, వాళ్ళను పరిచర్యలు చేయటం కానీ అన్ని కూడా స్త్రీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, మాతృ హృదయం స్త్రీ తత్వం అదని. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే పిల్లలతో ఎక్కువగా ఉండలేకపోతుంది స్త్రీ కూడా. ఇదివరకులాగా పిల్లల ఉద్యోగాల వల్ల కానివ్వండి, చదువుల వల్ల కానివ్వండి, అదర్ అవగేషన్స్ వల్ల కానీ స్త్రీ స్వేచ్ఛ అని అనుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా ఇంట్లో ఉండట్లేదు. ఏదో ఒక పనిలో వ్యాపకం పెట్టుకున్నారు, అది ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో సరిపోయేంత పని లేదు. ఉమ్మడి కుటుంబాలలో ఎప్పటికీ పని లేదు. అందులో ఇప్పుడు అన్నీ కూడా చాలా సౌలభ్యాలు వచ్చేసినాయి ఇళ్లలో కూడా. కాబట్టి ఇంటి పనిగా అంతగా ఒక 1-2 hours కంటే ఎక్కువ లేదు. అందుకని వాళ్ళు ఊరికే ఇంట్లో కాలక్షేపంగా ఉండకుండా అందరూ కూడా ఏదో ఒక పని చేసుకోవటం ఇది హర్షణీయదగిన విషయం, హర్షింపదగిన విషయం. కాకపోతే పిల్లలలో కొంత పేరెంట్ తోటి కనెక్షన్ ఉండాలి, ముఖ్యంగా తల్లితోటి. ఇప్పుడు స్కూల్ నుండి రాగానే ఇప్పుడు చదువు గురించే నేను చెప్పదలుచుకున్నా. పిల్లలను వాళ్ళ టైమింగ్స్ బట్టి మన పనిని మనం నిర్ణయించుకుంటే మంచిది. అంటే ఉదాహరణకి ఇప్పుడు జాబ్ అన్నప్పుడు ఏం చేయలేము. జాబ్ చేయాలన్నప్పుడు ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం మనం పోవాలి, రావాలి. అదర్ అవగేషన్స్కి పోయినప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వచ్చాక మనం ఉండాలి. ఇప్పుడైతే 4 o'clock స్కూల్ వదిలిపెట్టట్లే ఏ స్కూల్లో కూడా. మళ్ళీ రీడింగ్ అవర్స్ అని, రెమిడియల్ క్లాసెస్ అని ఏవో జరుగుతూనే ఉన్నాయి. 5-6 కానీ ఎవరు రావట్లేదు. కనీసం అప్పుడైనా కూడా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్న తర్వాత కూడా పిల్లలు వచ్చిన తర్వాత తల్లి రాగానే నువ్వు ఇవాళ హోంవర్క్ చేసి, నువ్వు ఎంత చదువుకున్నావు, ఎన్ని మార్క్స్ వచ్చినాయని వాళ్ళని మళ్ళీ అదే పదే అనకుండా వాళ్ళకి రిలాక్స్ ఇవ్వాలి. రిలాక్స్ అంటే నువ్వు ఒక ఫోన్లో ఆడుకో, నేను ఒక ఫోన్లో ఆడుకుంటా అనేది కాదు. వాళ్ళతో స్పేర్ చేయాలి. స్కూల్లో చదివి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఉబలాటం, ముఖ్యంగా తండ్రి కంటే ఎక్కువ తల్లితో స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైనా స్నేహితులతో షేర్ చేసుకున్నా, ఎవరైనా టీచర్స్ మెచ్చుకున్నా, లేకపోతే ఏదైనా మంచి మార్కులు వచ్చినా, ఏదైనా ఆటలలో ప్రైజ్ వచ్చినా ఇప్పుడు ఇంటికి పోయి చెప్పుకోవాలా అమ్మ నాన్నకని వాళ్ళకి ఆ జిజ్ఞాస ఉంటుంది. నాన్న అందుబాటులో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. తల్లి షేర్ చేసుకోవాలి. ఇవాళ ఏమైనా ఆడుకున్నావా, వాళ్ళ మీ ఫ్రెండ్స్కి ఏం షేర్ చేసినావు. ఎప్పుడు మార్కులు చదువులు మార్కులు కాకుండా వాళ్ళు చెప్తారు చాలా బాగా, మనం కనుక టైం ఇస్తే. కానీ వచ్చినప్పటి నుండి బట్టలు మార్చేసుకోపో, షూ ఇడ్చేసాయి, స్నానం చేసిరా, హోంవర్క్ చేసుకోవాలి అని హడావుడి చేసేసరికి వాడికి ఎక్కడ ఊపిరి తీసుకునే సమయం ఎక్కడుంది? ఆ ప్రేమ అపేక్ష ఎక్కడుంది? ఒక యంత్రంలాగా తయారైపోతుంది పిల్లలు. పాపం లేదో కోల్పోతుండ్రు, వాళ్ళ పసితనం కోల్పోతుంది. ముఖ్యంగా వాళ్ళ బాల్యావస్థని ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి. ఏమన్నంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అని మనం పరిస్థితుల మీద నెపం వేయకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా మనం సర్దుకోవచ్చు. ఒక చిన్న ఇంట్లో నుండి పెద్ద ఇంట్లోకి పోయినాం, లేదా పెద్ద ఇంట్లో నుండి చిన్న ఇంట్లోకి వచ్చినాం, సామాన్ అంతా ఎక్కడెక్కడ సర్దుకుంటాం, అక్కడైనా ఇక్కడైనా. ఆ విధంగా ఇప్పుడు ఇరుకైనటువంటి ఒక సమయం మనకు. ఈ ఇరుకైన సమయంలో కూడా మనం దేనికి ఇంపార్టెన్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి. పిల్లలలో
వాళ్ళు డిప్రెషన్లో చిన్న చిన్న పిల్లలు డిప్రెషన్ వాళ్ళు ఏదో కోల్పోయి ఏదో చెప్పాలనే తపనతోటి వాడొస్తే రాగానే మళ్ళీ అక్కడ టీచర్ ఎంత హెరాస్మెంటో ఇక్కడ కూడా అయ్యేసరికి వాళ్లకు నలిగిపోతారు. ఎవరైనా చుట్టాలు వచ్చిండ్రు పిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తుంది, వాళ్ళకి ఏదో షేర్ చేసుకోవాలని ఉంటుంది పాపం. ఇంకా సమయం ఇయ్యరు తల్లులు, గబా గబా మిద్దె ఉంటే మిద్దె మీదకి లేకపోవటం, లేకపోతే బెడ్రూమ్లకు లేకపోయి తలుపులు వేసేయటం. వాళ్ళకి పాపం వాళ్ళ నేచర్ అది, పిల్లలతో ఆడుకోవాలి. ఎట్లాగో స్కూళ్ళల్లో ఆటలు లేవు. ఒకప్పుడు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము, చాలా మంది గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు స్కూల్ వదిలే. కానీ ఇప్పుడు ఆ ఆటలు లేనే లేవు, ఎంతసేపు చదివే. అక్కడి నుండి రాగానే కూడా ఎవరైనా బంధువులు వచ్చిండ్రు, ఎవరైనా వాళ్ళతోటి పిల్లలు వచ్చిండ్రు, స్నేహితులు వచ్చిండ్రు, ఆయనకేం అవసరం లేదు, ఉన్నాడు నీ పని నువ్వు చేసుకోపో, చదువుకోపో. అంత చదువు ఏముంటుందండి, ఏముంటుంది? మార్కులు వస్తాయి, 80కి 100 వస్తాయి. సపోజ్ 80 మార్క్స్ పేపర్ అయితే 100 వస్తాయి. చాలా బాగా చదివించింది తల్లి కాబట్టి 100 వస్తాయి. రేపు వెంబడే అమెరికాకు పోతారు, లేకపోతే లండన్కి పోతారు, లేకపోతే ఇక్కడనే మంచి మంచి జాబులు దొరుకుతాయి. ఇదే నా జీవితం, ఇదే కాదు కదా లైఫ్. అంటే మనకు ఆనందం, అనుభూతి, ఆత్మీయత అన్నీ ఉండాలి కదా. అట్లానే ఎందుకంటే ఎవరు చదువుకోలేదా, ఎవరు జాబ్స్ చేయట్లేదా, ఎవరు సంపాదించట్లేదా? అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలను అసలు వాళ్ళను శ్వాస కూడా ఆడుకొని పెట్టాలి. ముఖ్యంగా ఇట్లా చేసే వాళ్ళ తల్లులు వాళ్ళు ఏదో గ్రేట్ గా ఫీల్ అయిపోతారు. మా వాడు 80కి రావాల్సిందే, 80 మెడిసిన్లో రావాలి అంటే నువ్వు ఎట్లాగైతే ఎప్పుడు పని చేయలేవో వాళ్ళ మెదడుకి కూడా రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తాయి. ఇంకా చూడండి, ఇదే ఇట్లానే కంటిన్యూ అయితే IIT కాదు, ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి చెప్పండి? బికాస్ ఆఫ్ పేరెంట్స్. అంతే, ఈ కాంపిటీషన్, ఈ పేరెంట్స్, మెయిన్ గా తల్లి. వాళ్ళ మనసును మనం తెలుసుకోవాలి. నేను చాలా ఎడ్యుకేటెడ్, నా కొడుకు ఇంకా ఎడ్యుకేటెడ్ కావాలని ఎవరైనా కోరుకుంటారు, తప్పు కాదు అది. కానీ నీ ఎడ్యుకేషన్, నీ పిల్లల సైకాలజీ తెలుసుకున్నప్పుడు నీకు ఏ డిగ్రీలు ఉన్నా వేస్ట్. నీ పిల్లవాడిని సంతోష పెట్టాలి. నువ్వే ఆడు, నువ్వే ఒక స్నేహితుల్లాగా ఆడుకో, పాడుకో, మంచిగా రిలాక్స్ గా బయటికి తీసుకెళ్ళు. వాళ్ళతో స్పే చేయాలి టైం. ఎవరి బిజీ వాళ్ళు అంటే తండ్రి రాడు, తండ్రి షేర్ చేసుకోడు, తల్లి షేర్ చేసుకోడు. మరి పిల్లలు ఎక్కడ పోవాలి? మరి నానమ్మలు అమ్మమ్మలు వద్దు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నా వాళ్ళ దగ్గర తీసేవాళ్ళు. అది లేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి మనం అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా నేనైతే ఇక్కడ కుటుంబంలో స్త్రీ పాత్ర అంటే మాత్రం అదే చెప్పదలుచుకున్నా. వాళ్ళతో తండ్రి అయినా తల్లి అయినా పిల్లలతో స్పేర్ చేయాలి. మన సనాతన ధర్మాలన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ స్త్రీకి రోజు రోజుకు నిష్క్రమించిపోయినాయి. అంటే ఉదయాన్నే లేవాలని, బొట్టు పెట్టుకోవాలని, మంగళసూత్రం ఉండాలని, ఇంటి ముందు ముగ్గులు వేయాలని, ఏవేవో కొన్ని ఉన్నాయి. అవన్నీ కామన్ అయిపోయినాయి. అంటే టైం ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా అవన్నీ నిష్క్రమించినాయి రోజు రోజు. దీని అంతటికీ కారణం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి మనను దెబ్బతీసింది. వాళ్ళు ఒక 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిండు, కానీ మనం ఎప్పటికీ కూడా కోలుకోనంత విషయాన్ని మనలో కుమ్మరించిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోవద్దండి చెప్పండి మీరు? తల్లులు బొట్టు పెట్టుకోకపోతే అదొక అందం, ఒక ఆకర్షణ, ఒక అందం. అవన్నిటికంటే ముందుగా ఇక్కడ అమ్మవారి స్థానం, మనం బొట్టు పెట్టుకునే స్థానం అమ్మవారి స్థానం అంటారు, ముదురు. అక్కడ ఏంటంటే స్త్రీకి ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, కారణం లేకుండా ఏది పెట్టలే. అవన్నీ మనం ముందు వీడియోలలో గాజులు ఎందుకు పెట్టుకుంటాం, మట్టెలు ఎందుకు పెట్టుకుంటాం, బొట్టు ఎందుకు పెట్టుకుంటాం, పసుపు ఎందుకు రాసుకుంటాం, ప్రతి దాంట్లో కథ అంటే సైంటిఫిక్ కూడా ఉన్నాయి. అది ఆరోగ్యపరంగా కూడా ఉంది, మన అవయవ నిర్మాణాన్ని బట్టి కూడా ఉన్నాయి. అవన్నీ మనం చర్చించుకునే విషయాలే. అయితే ఇవన్నీ మనం చేసినప్పుడు మన పిల్లలు చేస్తారు. సరే, వాళ్ళు చేయటం చేయకపోవటం పక్కకు పెట్టి అవన్నీ పక్కకు పెట్టి, ఎందుకు అంటే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం.
అయితే పాశ్చాత్యులు మన భాషని ఏ విధంగా దాడి చేసిండ్రో మన భావాల మీద కూడా దాడి చేసిండ్రు. ఇది భావ కాలుష్యం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైపోయింది. ఆ భావ కాలుష్యం మారటం కష్టం. భాషనే మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నా, ఇంగ్లీష్ ను గౌరవించిన, ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఇచ్చిన, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా కనీసం తెలుగు మాట్లాడుకుంటాం కానీ భావాలకు మాత్రం అసలు తావు లేకుండా అయిపోయింది. ఇది ఒక కారణం. దీనికి స్త్రీనే బాధ్యురాలు తప్పకుండా. ఏంటంటే పాశ్చాత్య నాగరికతను ఇంటి బయటనే ఉంచాలి కానీ ఇంటిలోకి తీసుకొని రాకుండా కాపాడాలి. నువ్వు చదువుకునే దానివైనా, ఉద్యోగం చేసేదానివైనా, ఎవరివైనా. అదొకటి. తర్వాత సనాతన ధర్మాలన్నీ పోయినాయి కదా, నిష్క్రమించినాయి కదా. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు కట్టు బొట్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా, వాటిని కూడా నువ్వు హెచ్చరించాలి. నిండుగా బట్టలు వేసుకోవటం వల్ల ఏం నష్టం ఏం జరుగుతుంది చెప్పండి? తల్లి కాకుంటే ఎవరు చెప్పలేరు. అసభ్యకరమైనటువంటి ఒక బట్టలు వేసుకొని పిల్లలు పోతూ ఉంటే పురుషుడి బట్టలు ఏమైనా మారినాయండి చెప్పండి? పురుషులను సమర్థిస్తారంటారు, సమర్థన కాదు అక్కడ. వాళ్ళ వేషధారణలో మార్పు రాలేదు. మరి చిన్న చిన్న పిల్లలు, యంగ్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. అందరి భావాలు ఒకలాగా ఉండవు కదా. మరి ఆ గౌరవమైనటువంటి యొక్క భావం కోసమే ఈ వస్త్రాధారణ ఉంది మనకు భారతదేశంలో. మనకు ముఖ్యంగా స్త్రీ అంటే, స్త్రీ కట్టుబొట్టు వేషధారణ మీద గౌరవం ఉండేది ఎందుకు అంటే దానికోసమే. మరి అది మనం వద్దనుకుంటున్నాం, వాళ్ళలాగా మనం ఉండాలనుకుంటున్నాం. ఒక్కొక్క మ్యారేజెస్కి పోతే తలదించుకోవాల్సి వస్తుంది. అంటే ఈనాటి పిల్లలందరూ కోపగించుకుంటారు, తప్పదు అది. ఇప్పుడు మనం చెడులో మునిగిపోయినాక మనం మంచి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. మరి పాశ్చాత్యులు వేసుకోవటం లేదా అంటే అక్కడ ఎవరు చూడరండి. ఒక హోటల్కి వెళ్ళినాం అనుకోండి, మీరే తింటారు, వాళ్ళది తల ఎత్తి ఇంకో వ్యక్తిని మీరు బట్ట లేకుండా వివస్త్ర అయిపోయినా కూడా ఎవరు చూడరు. అక్కడ అది వాళ్ళ కామన్ అలవాటు అయిపోయింది. ఇక్కడ ఇంకా అది రాలేదు కదా. అందరు అమెరికాకు వెళ్ళలే కదా, అందరు లండన్ వెళ్ళలే కదా, ఇండియాలోనే ఉన్నారు కదా. మరి మన సంస్కృతిని పాటించే వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇక్కడ చూస్తూ ఉంటారు కదా. ఆ గౌరవాన్ని ఎందుకు పోగొట్టున్నారు? అసలు నెత్తి ఇరబోసుకోవటం అంటే అది మన వ్యవహారంలో, మన సంస్కృతిలో ద్రౌపది నెత్తి విరబోసుకుంది. అశోకవనంలో సీత నెత్తి అంటే విషాద చిహ్నం. అంటే మనం విషాదాలనే చూస్తున్నాం. పైన మెరుగులునే కానీ లోపలంతా విషాదమే. ఎన్ని చిన్న చిన్న పిల్లలకు ఎన్నెన్ని భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి చెప్పండి మీరు. అది అనుభవిస్తూ కూడా దాన్ని అనుకరిస్తున్నాము. ఆ విధంగా స్త్రీ పాత్ర అది. ఎవరి తల్లి వాళ్ళ కూతురుకు చెప్పాలి, అది మనం ఇట్లా ఉండాలి, ఫ్యాషన్స్ చేసుకో, వెనకట్లాగా ఎవరు ఉండట్లే. కానీ దానికి నిండుతనాన్ని పోగొట్టుకోకూడదు. ఒకప్పుడు ఆదిమానవుడు ఆ స్త్రీనే కనిపెట్టిందండి. వస్త్రాన్ని తొడుక్కోవటం అనేది అదేదో ఒక చాటు ఉండాలి అనేటువంటితో ఆకులు, తాటాకులు అవి ఆ చెట్ల మీద పీక్కొని చాటుకు పెట్టుకుని, అట్లాంటిది ఇప్పుడు ఆదిమానవుడు దిగజారిపోతున్నాం మనం నిజంగా చెప్పాలంటే దిగజారుడే ఇదంతా. వందల చీరలు ఉంటాయి. ఆ 100 చీరలు అక్కడ పెట్టి షాపింగ్ లో నిజంగా చెప్పాలంటే అదంతా ఒక పేదవాడికి ఇచ్చినా కూడా జీవితం వెళ్తారు. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది చదువుకోవాలంటే ఈ ఫీజులు కట్టలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు నిలబడిపోతాయి. 100,000 పట్టు చీరలు, 50,000 పట్టు చీర కొన్నదట ఆమె. నాకు 1,00,000 రూపాయలు కొనాల్సిందే, 50,000 ఏం లెక్క అని 1,00,000 రూపాయలు ఏవేవో చేసుకొని కొనుక్కుంటారు. ఆ 1,00,000 రూపాయలు ఒక పిల్లవాడికి ఇస్తే బ్రహ్మాండంగా చదువుకుంటారు. అవి వార్డ్రోబ్‌కి పరిమితం కదా. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత స్త్రీ కుటుంబాన్ని నుండే రావాలి. ఎటన్నా ఫంక్షన్కి పోయేటప్పుడు నిన్ను నువ్వు మేకప్ చేసుకోవటం కాదు, నీ బిడ్డ ఎట్లా మేకప్ అవుతుందో చూడాలి. నలుగురిలోకి వెళ్తున్నాం, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. అందరు వింతగా చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అట్లా చూడండి. వాళ్ళు ఒక రోజు వింతగా, ఇవాళ మన ఈ కార్యక్రమం ఎంతమంది హర్షిస్తారు నాకు తెలుసు. హర్షించే వాళ్ళు 100 మంది చూస్తే ఒక్కళ్ళు హర్షించినా చాలు. ఒక్కళ్ళ కోసం మనం చేయట్లేదు కదా. ఆ విధంగా నిన్ను చూసి మరి వాళ్ళు కూడా మారుతారేమో, అది ఎందుకు అనుకోకూడదు.
అలా అమ్మాయి మంచిగా నిండుగా లంగా జాకెట్ అవన్నీ వేసుకుని, లంగా జాకెట్లు వేసుకోమంటలే, చీరలు కట్టుకోమంటలే, కనీసం నిండుగా డ్రెస్ వేసుకున్న దాంట్లోనే కొంచెం నిండుతనం కనిపించాలి. అది లేదు, అది స్త్రీ బాధ్యత. ఎందుకంటే మిగిలినవన్నీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. కుటుంబ పరంగా చూసినప్పుడు నీ పిల్లలను మంచి చెప్పాల్సినటువంటి మగపిల్లవాడు ఉన్నాడు. ఒక మగపిల్లవాడు బయటికి వెళ్ళి ఎవరైనా ఆడపిల్లల్ని అశ్లీలంగా మాట్లాడినా, ఏవైనా తప్పుడు పనులు చేసిందంటే తల్లిదే బాధ్యత. నీ అక్క ఉంది, నీ చెల్లె ఉంది, మీ ఇంట్లో మీ వదినే ఉంది, వాళ్ళెంతో బయట అమ్మాయిలంతే. ఆడ మగ కలిసి చదువుకుంటున్నారు, తిరుగుతున్నారు, కానీ లిమిట్స్ ఉండాలి. కానీ ఇప్పుడు లిమిట్స్ కాదు. పెద్దవాళ్ళం ఎవరైనా ఉన్నామంటే నలుగురు మగ ఆడ కలిసి ఉంటే అక్కడి కామ్గా పోవాలనిపిస్తుంది. అప్పుడు కూడా చదువుకున్నాం, అప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఒక లిమిట్స్ అనేవి ఇప్పుడు లేవు. ఆ లిమిట్స్ ఉండాలి అంటే సమాజంలో ఎవరు చెప్పరు, వ్యాసాల వల్ల కాదు, ఉపన్యాసాల వల్ల కాదు, ఆచరణల వల్ల కావాలంటే తల్లే కారణం. కుటుంబం నుండే మొదలవ్వాలి. ఎక్కడి నుండి మొదలవ్వాలంటే కుటుంబం నుండి మొదలవ్వాలి. అంటే అమ్మా, ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే స్త్రీ పాత్ర ఏంటనేది చెప్పారు. మరి అలాగే భార్యాభర్తలు ఇద్దరు అనుకూలత, అన్యోన్యత కూడా ఇంపార్టెంటే కదా మరి ఆ ఫ్యామిలీకి. దాని గురించి వివరిస్తారా? స్త్రీ పాత్రతో పాటుగా పురుషుని పాత్ర కూడా చాలా ఉంటది. అయితే ప్రాచీన కాలంలో ఏమయ్యేదంటే, ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినప్పుడైనా నేను ఎందుకు చేయకూడదు అని అనుకునేవాడు పురుషుడు. త్యాగం చేయాలంటే ఇంటి కోసం అని, కుటుంబం కోసం అని. అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, నేను కూడా చెయ్యాలి. ఏదైనా ఆపద వచ్చినా, లేకపోతే సంపద వచ్చినా, లేకపోతే అక్క చెల్లెళ్ళ ఇళ్లలో వివాహాలు జరిగినా, ఏది జరిగినా కూడా ఒకళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తామనుకున్నప్పుడు అతడే కాదు నేను కూడా చేస్తాను ముందుకు వచ్చేవాడు. అంటే ఆ విధమైనటువంటి ఒక త్యాగభావం ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే నేను ఎందుకు చెయ్యాలి అని ఆ ఒక్క దాంతో ఆపోజిట్ అయిపోయింది కదా. నేను ఎందుకు చెయ్యకూడదు అనేది, నేను ఎందుకు చేయాలి అనే వరకే మొత్తం కుటుంబం తలకిందులైపోయింది. నేనే ఉన్నానా, నేనే చేయాలా, నేనెందుకు, అదొక ఇంపార్టెంట్. తర్వాత ఎందుకంటే ఆ రోజుల్లోనేమో త్యాగ జీవితం కోరుకున్నారు, ఈ రోజుల్లో భోగ జీవితం కోరుకున్నారు. త్యాగం అంటే అన్ని వదిలేసుకోవడం, భోగం అంటే మనకు మనం సుఖపడటం. భోగం అంటే ఏంటి, మనం ఒక పెళ్లికి పోవాలనుకోండి, మన దగ్గర వాళ్ళ బంధువుల పెళ్లికే పోవాలి. మా అన్నయ్య పోతాడులే, ఆయన కట్నం పెట్టేసుకుని నాకు 1000 రూపాయలు మిగిలిపోయినాయి అనుకుంటున్నారు. అప్పుడు అట్లా కాదు. అప్పుడు ఏదో ఒక త్యాగం చేయాలి. ఏదో వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనే కోరిక ఉండొచ్చు, ఎవరో ఒకటి మీద పడిపోతే చాలు, నాకు మిగిలితే చాలని. మరి ఇప్పుడు వీడికి 1000 రూపాయలు మిగలే, ఆ 1000 రూపాయలతో ఇంకో ఎంజాయ్మెంట్, ఇంకో 4 సార్లు ఇడ్లీలు దోశలు వాడుకోవచ్చు, మరి భోగం అనుభవిస్తున్నాడు కదా. అప్పుడు ఆ త్యాగంలో ఉన్న ఆనందం ఏందో భోగంలో లేదనే విషయం తెలుసుకోలేకపోతున్నాడు. త్యాగంలో ఉన్న ఆనందం, ఒక ఆపదలో ఒకళ్ళని ఆదుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఆనందం విలువ వాళ్ళకి తెలియదు. స్వార్థం పెరిగిపోతుంది కుటుంబాలలో, చాలా చాలా స్వార్థం. ఎంత ఇట్లా పైన 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 ఏది ఎంత దగ్గర వాళ్ళైనా కూడా ఎంత తప్పించుకుంటే అంత మంచిది. అందులో పురుషులు 2 రకాలు ఉన్నారు. తప్పించుకోవాలనేటువంటి వాడు ఒక రకం, తప్పించుకోకుండా బాధ్యత వహించాలనేవాడు ఒక. ఎవరు సుఖపడతారు చెప్పండి మీరు? తప్పించుకునేవాడే, అదే భోగం. అందుకని ఆ విధంగా కూడా పురుషుడు ఇంకోటి ఏంటంటే, ఇక మొత్తం స్త్రీ మీదనే పడేయటం బాధ్యత అంతా. నువ్వు ఉన్నావు కదా చూసుకో అంటే తప్పు కదా అది. మరి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా చాలా పనులు ఎక్స్ట్రా చేస్తున్నప్పుడు నీ సహకారం ఉండాలి. అందరు కాదు, కొందరు వాళ్ళకి ఏదో పురుషాహంకారం వచ్చేస్తుంది, అది పోలేదండి అసలే. పురుషులలో పురుషాహంకారం మాత్రం పోలేదు. ఇంట్లో ఏదైనా పని చేయాలంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇద్దరు ఒకే టైంకి ఆఫీస్ నుండి వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఎవరో రిలేటివ్స్ వచ్చి, అప్పుడు ఆమె పాపం మెల్లగా పోయి అవనే టీ పెట్టాలి, ఇద్దరికి పోవాలని ఉంటది మనసులో, కానీ ఏదో అహంకారం. పని పోయి టీ పెడతా, వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఏమనుకుంటారు అనుకుంటే ఏమైతుంది, ఎంతమంది అనుకుంటారని మన వెనక్కి తగ్గుతూ ఉంటారు. మన పనులను ఆపేసుకుంటాం. మనం అనుకునే వాళ్ళను మనం ఆపలేం కదమ్మా. అదొకటి పురుషుని తప్పు. చాలా ఇళ్లలో ఇది ఉంది. ఆడవాళ్ళు వాళ్ళకు ఉంటది, రేపు పాపం ఆమె కూడా నాతో పాటుగా వచ్చిందని, కానీ దాన్ని చంపేసుకునైనా వీడు పురుషాహంకారంతో కూర్చుంటాడు.
టీ పెడతావా అని అడుగుతారు. ఇంకా చచ్చినట్టు పెట్టాల్సింది. వాళ్ళ ముందు అడిగినాక ఏం చేస్తారు? అలాంటివి కొన్ని అర్థం చేసుకోవాలి పురుషుడు. ఆ విధమైనటువంటి తర్వాత పిల్లలతో ఎక్కువ స్పేర్ చేయాలి. తల్లి చూసుకుంటాలే అనొద్దు. వాళ్ళకి నాన్న ప్రేమ కూడా కావాలి. వాళ్ళకు నాన్న ప్రేమ, ఇంకా నాన్న చెప్తేనే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వింటారు. తల్లి పాత్ర అయిపోతుంది ఒక 5-6 years వరకే తల్లి బాధ్యత. పెద్ద పెరుగుతుంటే తండ్రి మాటనే వింటారు వాళ్ళు. తండ్రి పిల్లలతో స్పేర్ చేయాలి కొంత టైం అయినా. ఏమైనా కానివ్వండి, వాళ్ళు ఎవరైనా డాక్టర్లు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, నువ్వు డబ్బు సంపాదించేది విరామం లేకుండా ఎవరి కోసం? వాళ్ళ కోసమే కదా. మరి ఆ డబ్బంతా ఏం చేసుకుంటావు? నువ్వైతే దాన ధర్మాలు చేయవు, ఎవరిని ఇంటికి పిలిచి 4 మెతుకులు పెట్టవు, కోట్లాది కోట్లు సంపాదించినా నీ బ్యాంకులలో మూలగాల్సింది. అలాంటప్పుడు నువ్వేం సత్రాలు కట్టించేవాడివి కావు, అన్నదానాలు చేసేవాడివి కావు, ఏది లేదు. అంటే అలాంటి వాళ్లకు చెప్తున్నా నేను. మరి అంత డబ్బు ఎందుకు? నీ పిల్లలకు హ్యాపీగా ఉంచరా? కొంతవరకు సంపాదించినావు కదా, కొంత టైంను వాళ్ళ కోసం స్పేర్ చేయరా? అదొకటి. ఇంకొకటి ఏంటంటే స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. పూర్వకాలంలో చాలా చాలా ఘోరంగా ఉండేదండి. ఒసేయ్, అరే, ఏమే అట్లా పిలిచేవాడు. అట్లా పిలవకూడదు స్త్రీని. ఆమె ఒక దేవతామూర్తి. నేనైతే ఆ విషయంలో పూర్వకాలంలోనైతే నిజంగా ఒక విధంగా స్త్రీ చాలా బాధపడింది. పూర్వకాలం కాదు, ఒక స్వాతంత్రానంతరం 50-60 సంవత్సరాల క్రితం విపరీతమైనటువంటి ఒక కష్టాలు పడ్డది స్త్రీ. పాపం చదువు రానంత వరకు, బయటకు వెళ్ళినంత వరకు. ఇప్పుడు ఏమైనా సుఖపడుతుందా అంటే, ఇప్పుడు కూడా సుఖం అంటే మానసికంగా ఆమెకు ఆనందం లేదు. దానికి ఆమె కూడా బాధ్యురాలు కావచ్చు అఫ్ కోర్స్, కానీ అందరూ బాధ్యులే. ఆ విధంగా పురుషుడు స్త్రీకి అనుకూలంగా ఉండాలి. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇవాళ రేపు హెల్త్లు బాగుండటం లేదు, ఆరోగ్యంగా ఉండట్లేదు. పైకి చూడటానికే కానీ 30-40 ఏళ్లకి అన్నీ వస్తున్నాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా పురుషుడు చూసుకోవాలి. వాళ్ళని ఆనందంగా ఉంచడానికి టెన్షన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి, టెన్షన్ల వల్లనే జబ్బులు వస్తున్నాయి కాబట్టి, వాళ్ళని ప్లెజెంట్ గా ఉంచడానికి, వాళ్ళని కొంచెం చేదోడు వాదుడు నేనున్నా అనే ధైర్యం వాళ్ళకి ఇచ్చే విధంగా పురుషుడు. బాగుంది. భార్యాభర్తల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అత్తా కోడల మధ్య సఖ్యత. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఒక పురుషుడికి బయటికి వెళ్ళొచ్చి ఆయన కాస్త మనశ్శాంతిగా ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్యలో పడితేనే కదా. ఇది చాలా చాలా ఎక్కువ, చాలా విలువైనటువంటి ఒక టాపిక్. ఇప్పుడు జరిగేది అదే ప్రజెంట్. ఎందుకంటే ఈ అత్త కోడళ్ళ వల్లనే కుటుంబాలు చెడిపోతుంది. మొత్తం శిథిలావస్థకు వస్తుంది. వ్యవస్థ అంతా చెడిపోయేది అక్కడే. ఎందుకు అంటారా? దానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆధునికతను వీళ్ళు అర్థం చేసుకోవటం లేదు, ప్రాచీనతను వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. ఒక అత్త కోడలు ఉన్నారు ఒక ఇంట్లో, అసలు ఉండట్లేదు. ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఉన్నప్పుడు ఉండాల్సి వచ్చిన 2 రోజులైనా ఆమె ఆనాటి వ్యవస్థ ప్రకారంగా ఆమె అన్ని ఆరాటపడుతుంటది, అన్ని కల్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటది. అయితే ఇప్పుడు ఈమె అర్థం చేసుకోవచ్చు. ఆమె ఆ రోజుల్లో మనిషి, ఆమె అంటే బయలుదేరు అన్నమాట ఎందుకు అనాలి, ఊరికూరికి ఎందుకు చెప్పాలి, నేను చదువుకోలేదు, ఇంకా మీరైనా చదువుకోలేదు, నేను ఉద్యోగం చేయటం లేదా, మీ అమ్మన్న ఉద్యోగం చేయలేదు, చదువుకోలేదు అని పురుషుని మధ్యన బాధ పెడుతుంటారు. ఇద్దరి మధ్యన నలిగిపోతుంటారు. అందుకని అదే క్షేమదాయకం, వేర్వేరు ఉండటం. ఆ విధంగా వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఆమె పెద్దవాళ్ళు కూడా అసలు అడ్జస్ట్ కావట్లేదండి ఈ రోజుల్లో. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈమె చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, బయటకు వెళ్తుంది, ఆమె మీదనే దృష్టి. ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది అనుకోండి, సపోజ్, బాగుందమ్మా అంటే చాలు, ఇంత బాగా చేసినవి తల్లి, నీ చేతి కాఫీని నాకు హాయిగా ఉంటదంటే ఇక ఆమె పొంగిపోతుంది. అంతేగాని ఏమో అమ్మాయి కాఫీలో మంచి లేదు అని ఇంకా ఇరుగమ్మతోని పొరుగమ్మతోని లేకపోతే ఫోన్లు చేసి చెప్తుంటాం. ఏదో పెడుతున్నారు వీళ్ళకు, ఎట్లున్నావమ్మా, కూతురు ఫోన్ చేస్తుంది, ఎట్లున్నావమ్మా అని ఇక్కడ తిని చెప్తుంటారు అన్నట్టు. ఏదో వీళ్ళకు ఇక్కడ ఉన్నా కదా, పడి ఉన్నందుకు ఏదో పెడుతున్నారు, టైంకు తింటున్నా, ఎందుకు నీకు అంత అసంతృప్తి, నీ కూడలే కదా, అది కూడా పాపం వేరే ఇంటి నుంచి అన్ని వదులుకొని వచ్చింది కదా, తల్లిని, తండ్రిని, వంశాన్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని అన్ని వదులుకొని ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట వాడతారు, మా రోజుల్లో అయితే మేము ఇలా చేయలేదు, మా రోజుల్లో మేము చేయలేమంటారు.
మరి మీ రోజుల్లో ఉన్న ఎంజాయ్ వాళ్ళకుందా? ఈ రోజుల్లో పళ్ళు తిన్నారు, ఫలాలు తిన్నారు, అన్ని అనుభవించింది. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నాయి పాపం? ఆర్గానిక్ తింటుండ్రు వాళ్ళు, వేరే ఒరిజినల్ తిన్నారు, వాళ్ళు ఆర్గానిక్ కొనుక్కొని తింటుండ్రు. ఇద్దరు సంపాదించండి, అక్కడ ఇల్లు గడవటం లేదు. తను కూడా ఉరకాల్సిందే పాపం. మరి మీ ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి నీకు కూతురు కంటే ఎక్కువ చూసుకోవాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళే నీ కూతురు మీద ప్రేమ పట్ల అనేది ఏం గొప్పతనం కాదు. నువ్వు నీ కూతురింటికి పోయి ఒక 6 నెలలు ఉండి చూద్దాం ఎట్లా చూస్తుందో చెయ్యాలి. అది కూడా 6 నెలలకి ఆమెకు భారం అవుతుంది. ఇంకెప్పుడు పోతావనే పైకి అనుకున్నా కూడా నీ కొడుకే చేయాలి, నీ కూడలే చేయాలి. వాళ్ళను నువ్వు మంచిగా ప్రేమగా చూసుకో. అలా ఎందుకు పరాయితనం వాళ్ళల్లో? అది చాలా జరుగుతుంది. అది మనం వీళ్ళని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయినాయి. ఇంటి పని, బయటి పని, 2 పనులు అయిపోయినాయి. వాళ్ళు అలసిపోయి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళ పని తక్కువనే కావాలి. పాపం వాళ్ళు కూడా మనుషులే కదమ్మా. రాగానే టీ పెట్టిపోయి తొందరగా పోయి నాకు తలనొప్పి లేస్తుందంట, టీ పాపం పోయి చేసి వస్తుంది అనుకోండి. వచ్చేసరికి దాంట్లో షుగర్ లేదనో లేకపోతే వాళ్ళు ఎంత అంటే వెటకారంగా అంటుంటారు, మేమైతే ఇట్లా వండకపోయేది, మా వంటలు మీతో. ఇక్కడ ఒక కాలం మారింది, మరి మీరు సుఖపడ్డట్టు వాళ్ళు పడలేరు. పిల్లలైనా అంతే కదా, అప్పుడు పిల్లల్లాగా ఇప్పుడు సుఖపడ్డారా? అప్పుడు వాళ్ళంతా అమ్మమ్మల ఇళ్ళకి, నానమ్మల ఇళ్ళకి పోయేది, పల్లెటూర్లలో గడిపేది హాయిగా. ఇప్పుడు పిల్లలకి ఏముంది పాపం? ఏదైనా ఆ కాలంలో సుఖాలు వాళ్ళు అనుభవించింది, అంతేగాని మా కాలంలో ఈ కాలంలాగా రావాలి అంటే నువ్వు వేరే ఉండాల్సిందే. అందుకని అది చాలా ప్రతి చోట కూడా మనం ఏదో ఓల్డేజ్, దీనివల్ల ఏమైపోతుంది, ఓల్డేజ్ హోమ్ లెక్క. వీళ్ళిద్దరికి పడకపోతే ఏం చేస్తారు? మగవాడు ఏం చేస్తాడండి? ఎన్ని డబ్బులైనా కానీ అమ్మ తల్లినే మీకు మీ అమ్మ అంటేనే ప్రేమ అంటే ఉండొద్దా? అమ్మ మీద ప్రేమ ఉండాలి, అమ్మ తర్వాతనే ఏదైనా. ఈ ముసలాం ఏం చేస్తుంది? నువ్వు నీ భార్య వచ్చినప్పటి నుంచి నేను కాఫీ పెట్టియట్లేదు, నీకు నేను అన్నం పెట్టట్లేదు, నేనే పెట్టాలని ఈ ఆ ఇంటి పెత్తనం అంతా కూడా తీసుకుంటుందని. పెట్టట్లేదు కాదు, నచ్చట్లేదు, నేను చేస్తే నీకు నచ్చట్లేదు. ఒకప్పుడు నేను చేసినా కూడా చాలా బాగుందని ఇప్పుడు నువ్వు అనటం లేదు. మనం ఇప్పుడు చేయగలిగే శక్తి ఉందా నీకు? చేయనీయరాదా? మంచిగా హాయిగా చేసినప్పుడు ఇంత బాగా చేస్తున్నావు తల్లి అని వాళ్ళు కదా. వాళ్ళు అంటే నమ్మకం ఉంచాలండి కోడళ్ళ మీద. ఎప్పుడు మనదే పెత్తనం అనుకోవద్దు, వాళ్ళకి ఇవ్వాలి మొత్తం బాధ్యత, వాళ్ళకు వదిలేసేయాలి. ఎవరు నీ తర్వాత నీ కోడలు, నువ్వు కూడా ఒకప్పుడు కోడలు వచ్చింది అన్నే కదా. అందుకే మనం ఈ వెనకటివన్నీ తీసుకోవటం, గుర్తు చేసుకోవటం ఏంటంటే భారత యుద్ధం అప్పుడు ధర్మరాజు వీళ్ళు ఎంత అడవికి వెళ్తారు కదమ్మా యుద్ధం కంటే ముందు. పోయినప్పుడు కుంతీదేవిని వాళ్ళతో పాటుగా తీసుకొని పోవాలి అడవిలో కంటే కష్టం, పెద్ద మనిషి కదా ఆమె. అప్పుడు అసలు ఎంత చక్కటి పద్యం అంటే, ఆమె కుంతీదేవి అందరికంటే చిన్నవాడైనటువంటి ఒక సహదేవుణ్ణి, చిన్న కొడుకులంటే ప్రేమ ఉంటుంది తల్లులకు సహజం. వాడు ఇంకా పసివాడే, 50 ఏళ్ళు వచ్చినా వాడు నా కొడుకు అని అది ఉంటది, అది స్త్రీ తత్వం. ఆ పిల్లవాడిని పిలిచి ఆమెకు అప్పచెప్తుంది అన్నట్టు ద్రౌపదికి. వాడు ఆకలి అయితే కూడా నన్ను అడగడు, వాడు ఏది కాదు పోదు అనేటోడు కాదు. కడు పసు బిడ్డ వీడు ఒకటి కాదౌనా ఎరుగడు, ఎప్పుడైనా నే కుడవగా పిల్తుగాని తనకుంగల ఆకటి పొద్దిరుంగడు, ఈ కొడుకిటు ఓకను మనం కుంగెను నింగని ఊరడిల్లెడం. చూడండి ఎంత గొప్ప నమ్మకము ద్రౌపది మీద. వాడికి ఆకటి పొద్దు తెలియదు, ఆకలి అనేది తెలియదు. నేను పిలిచిదాకా ఆకటికి రాడు. ఎందుకు రాడండి? చాలా పెద్దోడు అప్పటికి. తల్లి ప్రేమ, అది ఆ ప్రేమ అలా అనిపిస్తుంది. నేను గుర్తు చేస్తేనే కానీ వాడు ఆ ముద్ద తినడు అని చెప్పడం. తింటాడు. అట్లాంటి వాడికి వాడు అడవికి పోతుందంటే నా మనసు అంతా బాధపడుతుంది. కాబట్టి నేను నీకు అప్పగిస్తున్నా, నిన్ను చూసి ఊరడిల్లుతాడు అంటాడు. ఎంత గొప్ప మాట. అంతేగాని నా కొడుకునే అప్పచెప్తున్నా, వాడిని అట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలి, నువ్వేం చూసుకుంటావో నాకు నమ్మకం లేదంటే ఆమె ఏమనుకుంటది? ఇవన్నీ ఏంటంటే సింబాలిక్. బాధ్యత అప్పచెప్పండి. ఎవరికైనా కోడలకు మంచి మాట మాట్లాడి మన బిడ్డతో సమానంగా చూసుకుంటే కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాం. ఇవాళ రేపు అదే జరగట్లేదు. కూతుర్లు మంచి వాళ్ళు అవుతారు. ఎందుకైతారు? వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి మనకు మంచి. అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అత్తా కోడలు చాలా సఖ్యంగా ప్రేమగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ పెద్దవాళ్ళని అసలు సహించట్లేదు వీళ్ళు కూడా.
వాళ్ళేటో అటు ఇటు కాలక్షేపాలకు పోదామంటే ఈమెకి ఎప్పుడు తిరుగుడే, ఈమె అటు పోవాలంటే ఇటు పోవాలి, అట్లా నిందించకూడదు. అట్లా వాళ్ళని పెద్దవాళ్ళను మనం గౌరవించాలి తప్ప, ఇప్పుడు నువ్వు నిందిస్తే నీ పిల్లలు విని వాళ్ళు అదే మాట, రేపు పొద్దున్న నువ్వు కూడా అదే పడాల్సి వస్తుంది, అంతకంటే ఎక్కువ పడాల్సి వస్తుంది. అందుకని ఎవ్వరు ఓడళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేదు. మేము ఒంటరిగానైనా ఉంటాం, ఎట్లాగో ఏజ్ వచ్చింది, ఎట్లయితే ఏదైతే అది అయింది అనే లెవెల్కి వాళ్ళు పోయిండ్రు. కానీ వాళ్ళు అడ్జస్ట్ కావట్లేదు. వీళ్ళది తప్పే, వాళ్ళది తప్పే. అత్తా కోడలంటే తల్లి కూతుళ్ళలాగా ఉండకపోయినా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవాన్ని పెంచుకుంటూ, ఆమె ఏదైనా 10 సార్లు అన్నా కూడా ఆమె అంతేలే పాపం వెనకటి మనిషి అనుకుంటే సరిపోతుంది. అక్కడ మాట మంచిగా మాట్లాడితే సరిపోతుంది. ఆమె కూడా ఎప్పుడు ఏదో ఒక మాట వేరేలాగా విరుగుడు మాటలు మాట్లాడకుండా, అమ్మ తల్లి నేను ఎవరింటి పోయినా, ఎక్కడున్నా, మా అన్న బిడ్డ ఇంటి పోయినా కూడా నీ చేతిలో అన్నం తింటేనే నాకు హాయిగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళతోనే నాకు నిద్ర పడుతుంది అంటే ఆ కోడలు ఎంత ఉప్పొంగిపోతుంది. మా అత్తగారు ఎక్కడికి పంపించాను, నేను నన్ను వదిలిపెట్టి ఉండలేదు అనే స్థితికి వస్తుంది. అది నిజమా కాదా? ఇప్పటివరకే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్పెరిమెంట్ చూసుకోండి. ఎందుకంటే తత్వాలు మారవు కదమ్మా, తత్వాలు మారుతాయి. స్త్రీ తత్వం, ఆమె కూడా స్త్రీనే, నువ్వు కూడా స్త్రీనే, మీరిద్దరు కలిసి కాలాలు మారినాయి కానీ స్త్రీ జన్మ అయితే మారదు కదా. అట్లా అయిపోయేసరికి పురుషులు బాగా సఫర్ అవుతున్నారు. నిజంగా ఆడపిల్లలకి కాదండి ప్రేమ, మగపిల్లలకే ఉంటుంది. నేనైతే దాన్ని ఒప్పుకోను. మగపిల్లలకే మా అమ్మ అనే ప్రేమ ఉంటుంది, ఆడపిల్లలకి అన్ని లాక్కెళ్దామనే ప్రేమలే. మరి మగపిల్ల అందరు కాదు, చాలా మందికి అదే ఉంటుంది. మరి మగపిల్లవాని ప్రేమ పోతే తల్లి బయటికి పోతే అతను ఎంత తప్పిస్తాడంటే వాళ్ళని పిండేసినట్టు అయిపోతుంది. అందుకని నీ భర్త కోసమన్నా ఆమెతో మంచిగా ఉండొచ్చు కదా సఖ్యంగా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అత్త కోడళ్ళ మధ్య ఎప్పుడైతే సామరస్యం ఉంటుందో, వాళ్ళు వృద్ధాశ్రమంలోకి పంపించకుండా, మనం ఏ పరిస్థితులలో ఉన్నా, మనం పచ్చడి మెతుకులు తిన్నా వాళ్ళకు కూడా ప్రేమ ఒక ముద్ద పెట్టినప్పుడు ఈ వృద్ధాశ్రమాలు పోతాయి, మళ్ళీ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబంలో ఉండే స్త్రీ పాత్ర గాని, పురుషుడి పాత్ర గాని, అంటే వాళ్ళిద్దరిని చూసుకునే తల్లి పాత్ర గాని, వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ ఫ్యామిలీ ఎంతో అందంగా ఉంటదని చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.